నారీ నారీ నడుము మురారి ఈ సంక్రాంతికి చెట్టు చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమా పట్ల ఏ సినీ ఆడియన్స్కి కూడా పాజిటివ్ వైబ్స్ లేవు. హీరో శర్వానంద్ గారు హిట్ ట్రాక్లో లేరు. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి కూడా హిట్ సినిమాలు అస్సలు లేవు. 2020 సంవత్సరంలో సరిలేరు నీకెవరు అనే సినిమా తర్వాత నుంచి ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నుంచి బంగారు బుల్లోడు, మహాసముద్రం, ఏజెంట్, భోళాశంకర్, మజాకా వంటి సినిమాలు వచ్చాయి. సో సక్సెస్ పరంగా నిర్మాణ సంస్థ కూడా చాలా వీక్గా ఉంది. కేవలం ఈ సినీ దర్శకుడు రామ్ అబ్బరాజు పైనే కాస్తో కోస్తో సినీ ప్రియులకు నమ్మకాలు ఉన్నాయి. శ్రీ విష్ణు గారితో కలిసి సామాజ వర్గమన అనే సినిమాను తీసి హిట్ కొట్టాడు కదా, అదే దర్శకుడు ఈసారి శర్వానంద్తో జత కడుతున్నాడు. కాబట్టి సామాజ వర్గమన సినిమా సడన్ సర్ప్రైజ్ లాగా హిట్ అయింది. కాబట్టి కామెడీ యాంగిల్లో ఈ నారీ నారీ నడుము మురారి అనే సినిమా కూడా బాగుండొచ్చేమో అన్న అంచనాలు అయితే చాలా తక్కువ మందికి ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాల నడుమ చెట్ట చివరగా విడుదలైన సినిమా ఇది. చాలా తక్కువ థియేటర్లు మాత్రమే ఈ సినిమాకు మిగిలాయి. ఇన్ని నెగిటివ్ వైబ్స్ నడుమ విడుదలైన నారీ నారీ నడుము మురారి అనే సినిమా హిట్ కొట్టిందా లేదా? నందమూరి బాలకృష్ణ గారిని అడిగి మరీ ఆయన బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా టైటిల్ను తీసుకుందామని చెప్పుకొచ్చారు కదా. మరి బాలయ్య సినిమా లాగానే శర్వానంద్ గారి నారీ నారీ నడుము మురారి అనే సినిమా కూడా బ్లాక్ బాస్టర్ రేంజ్లో విజయాన్ని సాధించిందా లేదా? ఈ సంక్రాంతి రేసులో ఇన్ని సినిమాల మధ్యలో గట్టిగా నిలబడగలదా, లేక ముచ్చటగా 3 రోజులకే ఈ సినిమా అస్సాం ట్రైన్ ఎక్కినట్టేనా అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ముందుగా ఈ సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. ఈ సినిమా కథలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కథలోని కోర్ పాయింట్ ఏంటో చెప్తే సినిమా చూసేటప్పుడు థ్రిల్ పోతుంది. కాబట్టి సాధ్యమైనంత తక్కువ వివరాలను చెప్తాను. మన హీరో గారు ఓ హీరోయిన్ను ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. మన హీరోయిన్ కూడా హీరోను ప్రేమించేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే ఆఫీసులో పనిచేస్తూ ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి ప్రేమాయణం గురించి హీరోయిన్ తండ్రికి తెలిసిపోతుంది. మొదట్లో కాదు కూడదన్న హీరోయిన్ తండ్రి కూడా ఆ తర్వాత ఆమె పట్టుదలను చూసి సరేనంటాడు. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. కాకపోతే ఓ ఫిట్టింగ్ను పెడతాడు. పెళ్లి మాత్రం రిజిస్ట్రార్ ఆఫీసులోనే జరగాలి, బంధుమిత్రులు అస్సలు ఉండకూడదు, మీ కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉండాలని కండిషన్ పెడతాడు. కాబోయే మామగారు పెట్టిన ఆ ఒక్క కండిషనే హీరో గారిని తిప్పలు పెడుతుంది. నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటన్నది తెలిసేలా చేస్తుంది. ఇంతకీ ఆ కండిషన్ వల్ల హీరోకు ఎదురైన ఇబ్బందులేంటి, వీరిద్దరి ప్రేమాయణానికి హీరో గారి మాజీ ప్రేయసి ఎలా అడ్డుపడింది, అసలు వాళ్ళ పెళ్లి జరిగిందా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఈ కథను విన్న తర్వాత ఇది కూడా పరమ రొటీన్ కథే కదా అన్న అనుమానం వచ్చిందా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు అన్న యాంగిల్లో ఎన్నో వేల సినిమాలు వచ్చాయి. ఆ వేల సినిమాలకు ఈ సినిమాకు మాత్రం చాలా తేడా ఉంది. సామాజ వర్గమన సినిమాలో హీరోకు హీరోయిన్కు మధ్య అన్నా చెల్లెల వరసను పెట్టి ఆ యాంగిల్లో ఓ కాన్ఫ్లిక్ట్ను పెట్టేసి ఇతర పాత్రలతో కూడా కామెడీని పండిస్తూ ఫ్యామిలీని కూడా కథలో భాగంగా చేస్తూ దర్శకుడు రామ్ అబ్బరాజు గారు బోల్డంత ఫన్ను జనరేట్ చేశాడు కదా. సేమ్ టు సేమ్ అదే సూత్రాన్ని ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాలోనూ దర్శకుడు రామ్ అబ్బరాజు గారు అప్లై చేశారు. నారీ నారీ నడుమ మురారిలో కూడా హీరోకు హీరోయిన్కు మధ్య పెళ్లి జరగాలంటే ఓ సీరియస్ సమస్యను తెరపైకి తీసుకొచ్చాడు. ఆ సమస్య చుట్టూ హీరో పరుగులు తీసేలా చేశాడు. చివరకు దాన్ని ఎలా పరిష్కరిస్తాడు అన్న ఉత్కంఠను ప్రేక్షకుల్లో కలిగేలా చేశాడు. నిజానికి తెలుగు సినీ తెర మీద ఇలాంటి కాన్సెప్ట్తో ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా రాలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. హర్రర్ సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకైతే అసలు కథను వెంటనే స్టార్ట్ చేస్తూ ఉంటాయి. మిగిలిన కమర్షియల్ సినిమాలన్నీ కూడా అసలు కథను చాలా ఆలస్యంగా రివీల్ చేస్తూ ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఓ పాట, ఓ ఇంట్రో ఫైట్ అంటూ చాలా ల్యాగ్ చేస్తూ కథలోకి వెళ్లేందుకు ఓ పావు గంట నుంచి 20 నిమిషాల పాటు టైం తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి మిస్టేక్లు అస్సలు చేయలేదు. సినిమా స్టార్టింగ్ సీనే నరేష్ గారి మళ్ళీ పెళ్లితో స్టార్ట్ అవుతుంది. ఈ మొట్టమొదటి సీన్లోనే కమెడియన్ సత్య క్యారెక్టర్ను ఎంట్రీ ఇచ్చేలా చేస్తారు. సత్య గురించి కానీ, సత్య క్యారెక్టర్ ద్వారా ఈ సినిమాలో పండిన కామెడీ గురించి కానీ ఎంత తక్కువగా చెప్తే అంత మంచిది. ఈ సినిమాలో సత్య నరేష్ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ను చూసి నవ్వకుండా అస్సలు ఉండలేరు. 1కి 3 సార్లు ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. సత్య క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి థియేటర్లో నవ్వులు ఆటం బాంబులా పేలాయి. ఇక ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ నరేష్ గారి క్యారెక్టర్. సామాజ వర్గమన సినిమాలో డిగ్రీ పాస్ అవడానికి ఎన్నో తిప్పలు పడ్డట్టుగా నరేష్ గారిని చూపించి నవ్వులు పూయించారు కదా. ఈ సినిమాలో మాత్రం లేటు వయసులో రెండో పెళ్లిని చేసుకున్న ముదురు ప్రేమికుడి పాత్రలో నరేష్ గారిని చూపించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
కే-ర్యామ్ సినిమా కానివ్వండి, ఇతర సినిమాలు కానివ్వండి, నరేష్ గారితో లేకి కామెడీని చేయించారు. ఆయనతో అభ్యంతరకరమైన సీన్లను చేయించి డబుల్ మీనింగ్ డైలాగులను పలికించి వల్గర్ కామెడీని పండించేలా ట్రై చేశారు. అఫ్కోర్స్ వాటిల్లో వర్కౌట్ అయిన సినిమాలు కొన్ని అనుకోండి, అది వేరే సంగతి. అయితే దర్శకుడు రామ్ అబ్బరాజు మాత్రం నరేష్ గారిని సరికొత్తగా వాడుకున్నారు. సామాజ వెలకమన్న సినిమాలో నరేష్ గారి క్యారెక్టర్ ఏ రేంజ్లో అయితే పేలిందో, ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాలో అంతకంటే 10 రెట్లు ఎక్కువే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన కనిపించిన ప్రతి సీన్లోనూ ఆయన పాత్ర ద్వారా కడుపుబ్బా నవ్వించారు, పొట్ట చెక్కలయ్యా నవ్వించారు. మరీ ముఖ్యంగా సత్య నరేష్ గారి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ అయితే థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు నరేష్ గారికి సంబంధించి కోర్టు సీన్ ఒకటి ప్రీ క్లైమాక్స్లో వస్తుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. నరేష్ గారి క్యారెక్టర్కు సంబంధించి కామెడీని పీక్స్కు తీసుకెళ్లిన సీన్ అది. ఈ సినిమాకు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్లో రెస్పాన్స్ వస్తుందంటే దానికి మొట్టమొదటి కారణం నరేష్ గారి క్యారెక్టర్, ఆ తర్వాత సత్య క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమా విషయంలో వర్కౌట్ అయిన మరో విషయం ఏంటంటే హీరో శర్వానంద్ గారు మాత్రమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న పాత్రలు కూడా కథా భారాన్ని మోయటం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నరేష్ క్యారెక్టర్, సత్య క్యారెక్టర్ మాత్రమే కాకుండా సంపత్, రఘుబాబు, వెన్నెల కిషోర్, సునీల్ గార్ల క్యారెక్టర్లు కూడా కామెడీని పండించే బాధ్యతను తీసుకున్నాయి. అదే ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయింది. నారీ నారీ నడుమ మురారి సినిమాతో పాటుగా అదే రోజు మార్నింగ్ షో ద్వారా విడుదలైన అనగనగా ఒకరాజు సినిమాలో హీరో క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రమే కామెడీ పండుతుంది. ఆయన ఒక్కరే కామెడీని పండించే బాధ్యతను తీసుకున్నారు. తెర మీద ఇతర పాత్రలు కనిపిస్తున్నా సరే కామెడీ భారం మాత్రం హీరోదే అవుతుంది. దానివల్ల ఆయన తెర మీద లేని సమయాల్లో సినిమా డల్ అయిపోతుంది. అయితే ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాలో మాత్రం ఆ తప్పు జరగలేదు. హీరో శర్వానంద్ కనిపించిన సీన్లలో ఇతర కమెడియన్లు కామెడీ భారాన్ని మోశారు. సునీల్ గారిది ఓ టిపికల్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్. ఆయన సీరియస్గా ఉంటూనే ఆయనతో కామెడీని పండించారు. ఇక నరేష్ గారి రెండో భార్య తల్లిదండ్రులు, అదేనండి నరేష్ గారి అత్తమామల క్యారెక్టర్లను చేసిన వాళ్ళతో కూడా కామెడీని పండించిన తీరు సరికొత్తగా ఉంటుంది. నరేష్కు ఆయన అత్తయ్యకు మధ్య వచ్చే డైలాగ్ పంచులు కామెడీని పీక్స్కు తీసుకెళ్తాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇటీవల కాలంలో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్తో మరీ ఈ రేంజ్లో కామెడీని పండించిన సినిమాలు అయితే లేనేలేవు. అంతేకాదు చివరకు సంపత్ గారి సీన్లతో కూడా కామెడీని పండించిన తీరు అయితే ఖచ్చితంగా మెప్పిస్తుంది. పదే పదే కమెడియన్ల గురించి చెప్తున్నావు కానీ హీరో హీరోయిన్ల మధ్య కథ ఏమీ ఉండదా అని అడుగుతారేమో. అక్కడికే వెళ్తున్నాం. హీరో హీరోయిన్ల మధ్య కథ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వాళ్ళ ప్రేమాయణాలను చాలా చాలా సింపుల్ సీన్లతో తేల్చేస్తారు. కథకు ఎంత మేరకు అవసరమో అంత మేరకే హీరో హీరోయిన్ల మధ్య నడిచిన ప్రేమాయణానికి సంబంధించిన సీన్లను చూపించారు. 1-2 పాటల్లో అయితే పాటల్లోనే సినిమా కథ కూడా నడుస్తుంది. శర్వానంద్ సీన్లలో కూడా కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది. కథాభారాన్ని శర్వానంద్ మాత్రమే మోసే పరిస్థితి ఉంటే కనుక ఎక్కడో ఒక చోట సినిమాలో డల్ మూమెంట్ కనిపించేది. కానీ ఈ సినిమా విషయంలో అలాంటి మిస్టేక్ జరగలేదు. కథను ఎంటర్టైనింగ్గా చెప్పే భారాన్ని సినిమాలో ఉన్న నటీనటులందరూ తీసుకున్నారు. కాబట్టే సినిమాను చూసిన ప్రేక్షకులు థియేటర్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయా సీన్ల గురించి చెప్పుకుంటూ నవ్వుకుంటారు. దీనికి తోడుగా సినిమా క్లైమాక్స్లో శ్రీ విష్ణు గారు కూడా గెస్ట్ క్యారెక్టర్లో కనిపించి కాసేపు నవ్విస్తారు. కథను కీలక మలుపు తిప్పే క్యారెక్టర్ అదే అని చెప్పలేమనే కానీ హీరోకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి శ్రీ విష్ణు క్యారెక్టర్ ఉపయోగపడుతుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో 1 కాదు 2 కాదు ఎన్నో ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా నాకైతే మైనస్ పాయింట్ కనిపించలేదు. కథ కొత్తగా ఉంది. కథలోని కోర్ పాయింట్ కొత్తగా ఉంది. కామెడీ అదిరిపోయే రేంజ్లో ఉంటుంది. విసిగించే సీన్లు అస్సలు లేవు. ల్యాగ్ లేదు. కావాలని క్రియేట్ చేసే ఫోర్స్డ్ కామెడీ సీన్లు లేవు. కథకు పనికిరాని కామెడీ ట్రాకులు కూడా లేవు. సిచ్యుయేషన్ కామెడీ సీన్లతో, కామెడీ పంచ్ డైలాగులతో, ట్రెండీ రైటింగ్తో దర్శకుడు రామ్ అబ్బరాజు గారు రాసుకున్న కథకు సినీ జనాలంతా కనెక్ట్ కావడం ఖాయం. ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా ఇదే. నవ్వి నవ్వి బొగ్గలు నొప్పిడతాయి కూడా. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ సీన్లను తలుచుకుని మరీ నవ్వుకుంటారు. ఇది నేనిచ్చే గ్యారంటీ. ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో సహా ఓ మంచి సినిమాకు వెళ్ళాలనుకుంటే మాత్రం, కడుపుబ్బా నవ్వుకోవాలనుకుంటే మాత్రం, లేకి కామెడీ సీన్లు, ఫోర్స్డ్ కామెడీ సీన్లు లేని సినిమా కావాలంటే మాత్రం, సిచ్యుయేషనల్ కామెడీని ఆదరించాలనుకుంటే మాత్రం ఈ నారీ నారీ నడుమ మురారి సినిమా ది బెస్ట్ ఆప్షన్. కళ్ళు మూసుకుని మరీ వెళ్ళండి. కడుపుబ్బా నవ్వుకొని తిరిగి రండి. సినిమా కనుక మీకు నచ్చితే మరో 10 మందికి చెప్పి ఈ చిన్న సినిమాను ప్రమోట్ చేసి కాస్త పుణ్యం కట్టుకోండి. ఈ సినిమా నిర్మాత నాకేదో డబ్బులు ఇచ్చాడని నేను ఈ మాటలను చెప్పడం లేదు. సినిమాలో దమ్ము ఉంది కాబట్టే ధైర్యంగా ఈ మాటను చెప్తున్నాను. వెళ్ళండి, చూడండి. నచ్చకపోతే ఈ వీడియో కింద కామెంట్లలో నన్ను ఓ ఆట ఆడేసుకోండి. రిప్లై ఇవ్వడానికి నేను సిద్ధం. ఇదండి నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.